పిల్లల కోసం హెల్తీగా లంచ్ బాక్స్ పెట్టాలనుకున్నప్పుడు కానీ, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తోచినప్పుడు కానీ, కర్రీస్ వండే టైం లేనప్పుడు కానీ, ఇంట్లో వాళ్ళు తిని సర్ప్రైజ్ అవ్వాలి అనుకున్నప్పుడు కానీ, హెల్తీగా ఫుడ్ వండాలనుకున్నప్పుడు కానీ, మీకు కనిపిస్తున్న ఈ రసం అన్నం ది బెస్ట్ అండి. రసం అన్నమా, రసం అన్నం ఏంటి కొత్తగా వింటున్నాం అని అనుకోకుండా వీడియోనైతే ఫుల్ గా చూడండి. ఫస్ట్ సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు, నెక్స్ట్ ట్రై చేయండి, హ్యాపీగా ఫీల్ అవుతారు, టేస్ట్ చేయండి, అద్భుతంగా ఉందంటారు, తర్వాత కామెంట్ చేయండి, మాట్లాడేసుకుందాం. సో 4 మెంబర్స్ వరకు ఈ బ్రేక్ఫాస్ట్ తినాలి అని అనుకుంటే టీ గ్లాస్ ఉంటుంది కదా, దానితో 2 గ్లాసెస్ వరకు రైస్ తీసుకోండి. బాగా టేస్టీగా ఉండాలి అని అంటే 1 గ్లాస్ కందిపప్పు తీసుకోండి, లేదు కొంచెం తగ్గినా పర్లేదు అని అనుకుంటే 1/2 గ్లాస్ కందిపప్పు తీసుకోండి. కందిపప్పు క్వాంటిటీ వల్ల టేస్ట్ తగ్గటం పెరగటం అని కాదు, కానీ 2 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ కందిపప్పు వేస్తే ఒకలాగా ఉంటుంది టేస్ట్, 2 గ్లాసుల బియ్యానికి 1/2 గ్లాస్ కందిపప్పు వేస్తే మరొకలాగా ఉంటుంది. రెండు అద్భుతంగానే ఉంటాయి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసి, ఉప్పు, పసుపు, వాటర్ యాడ్ చేసి, దీనిలోనే ఆయిల్ కూడా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు సాఫ్ట్ గా కుక్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత తీసి, చూసారు కదా సాఫ్ట్ గా ఉడికింది కదా, మరోసారి స్టవ్ మీద పెట్టుకొని దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, 2 టేబుల్ స్పూన్ వరకు రసం పౌడర్ ని యాడ్ చేసి, మీకు మిరియాల పొడి కొంచెం తగ్గించుకొని కారమైనా యాడ్ చేసుకోవచ్చు, ఓన్లీ మిరియాల పొడితో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. దీనిలో మీ పులుపుకి తగ్గట్లుగా చింతపండు వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఇది కుక్ అవుతూ ఉండగా మరో సైడు మరో కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకొని, ఈ నెయ్యిలో పోపు దినుసులను యాడ్ చేసి ఎండుమిరపకాయలతో పాటుగా ఇవి చక్కగా వేగుతుండగా దీనిలో 1 కప్పు వరకు జీడిపప్పులను యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇవి చక్కగా వేగిన తర్వాత దీనిలో ఇంగువని, మిరియాల పొడిని యాడ్ చేసుకోండి మీ స్పైస్కి తగ్గట్లుగా, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తాలింపులో మిరియాల పొడిని, ఇంగువని యాడ్ చేయడం వల్ల. లాస్ట్ గా కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి నీట్ గా వేయించుకున్న ఈ పోపుని కుక్ అవుతున్న రసం అన్నంలో యాడ్ చేసి కలుపుకొని తిన్నామంటే ఉంటుందండి, చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే టేస్ట్ ఆల్మోస్ట్ మీకు అర్థమైపోతుంది అనుకుంటా. చివరిగా మంచి టేస్ట్ కోసం గుప్పిడి కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉన్నట్లయితే నిమ్మరసాన్ని కూడా పిండుకోండి, చాలా బాగుంటుంది. సో ఇక సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. మీ అందరికీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.